మీకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఈ పక్కన వాటర్ అన్నీ ఏమవుతాయి, ఆ తెలంగాణ వాళ్ళు లాగేసుకుంటారు, మనకేముండదు. ఇంకా నీళ్ళు లేకపోతే ఇంకా ఏ విధంగా రాయలసీమ కరువు ప్రాంతం తీరిపోవాలా? కనీసం చెప్పేదానికన్నా వాళ్ళకన్నా ఉండాలి. అరే ఏం మాట్లాడుతున్నాము, మనం మీరు చేయలేకపోతే ఇంకొక విధంగా మేము మాట్లాడి తెలంగాణ సర్కార్తో మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తాము అని చెప్పడం పోయి వాళ్ళని కవర్ చేసుకుంటా మనకి 20 టీఎంసీలు అవసరం లేదన్నట్టే చెప్పేసినాడు ఆయన. ఇప్పటికైనా కూడా మీరుండే కేంద్ర ప్రభుత్వంలోనే మీరు అనుకుంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ రేవంత్ రెడ్డికి బీజేపీ వాళ్ళు ఎక్కువేం కాదు, మీరు అనుకుంటే చేయొచ్చు. అయినా కూడా ఇంత జరుగుతూ ఉన్నా కూడా కూటమిలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంధ్ర కోసం అని చెప్పి ఇట్లా ఆపుతా ఉన్నా కూడా మరి కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు ఒకరు కూడా నోరెత్తడం లేవు. మరి అరే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపించగలిగినాడంటే ఇంక వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం ఎందుకు, దాంట్లో కూటమి అలయన్స్ ఎందుకు? ఇంక అందరు కలిసి ఒకటే పెట్టేసుకోండి, సరిపోద్ది కదా. కాంగ్రెస్ బీజేపీ అందరు కలిపి పుల్లగూర అని చెప్పి ఒకటి పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుందేమో. సో ఇప్పటికైనా కూడా తను మారి